పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు అయిన ఆయన శరీరమును తెర ద్వారా మనము నిత్య జీవమునకు ప్రయాణించాలన్నట్టు అక్కడ అదంతా చదివితే మనకు అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అల్పుడు నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మమ్మలను జీవము కలిగిన వారిగా సిద్ధపరిచి మహిమ మీరు మాత్రమే పొందమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఆ యొక్క మహిమను విడిచి భూమి మీదకి ఏమీ లేనివాడిగా రిక్తునిగా ఆయన మన కొరకు వచ్చి బలియాగమై ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గం ఏమిటి అంటే, మనం నరకానికి పాత్రులం, మనం పాపం చేసిన వారం మరణమునకు అర్హులం. మనలను ఈ యొక్క నరకము నుంచి తప్పించి పరలోక రాజ్య పౌరులుగా చేయుట కొరకు ఆయన మన మీద పడాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ఆ యొక్క శిలువ శ్రమ ఆయన శరీరం మీద వేసుకుని ఆయన భరించి మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచానని చెప్పారు. ఆ మార్గం ఏమిటంటే ప్రతిష్ఠించిన మార్గము, నూతనమైన మార్గము, జీవము కలిగిన మార్గము మీకోసం నేను ఏర్పాటు చేశాను. నా శరీరం అనే తెర ద్వారా మీరు ఆ మార్గంలో వచ్చేస్తే చివరికి మీకు జీవము దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది అని చెప్పాడు. ఈ మార్గము జీవము కలిగింది అన్నాడు. ఆ జీవము కలిగిన మార్గంలో మనం ఎలాగా ఆ జీవాన్ని సంపాదించుకోవాలనేదే మనం నేర్చుకుంటున్నాం అండి. ఈరోజు జీవము ఎలా వస్తుంది అనేది మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు, నన్ను పంపిన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచువాడులో జీవం ఉంటుంది అని చెప్పి వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారి మాట ఎవరైతే వింటారో, విని యేసు ప్రభు వారిని పంపిన తండ్రి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలో జీవం ఉంది అన్నాడు. వారిలో ఏముందండి? జీవం ఉంది అన్నాడు. ఇప్పుడు మనలో జీవం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, నేను యేసు ప్రభు వారి మాట వినేవాడిని ఉండి ఆయన పంపిన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని అయితే నాలో ఏముంటుందటండి? జీవము ఉంటుంది అన్నాడు. ఏమండి, ఈ యొక్క విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది ఏంటండి? చాలా ప్రాముఖ్యం. విశ్వాసం దేవుణ్ణి ఎరిగిన వారిలోనే విశ్వాసం ఉంటలా. దేవుణ్ణి ఎరగని వారిలో అయితే మనం పెద్ద చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. దేవుణ్ణి ఎరిగిన వారిలోనే, భక్తి చేస్తున్నాం అనుకునే వారిలోనే, ప్రార్థనాపరుల్లోనే విశ్వాసం ఉండట్లా. అది సమస్య. యేసుప్రభు వారు చనిపోయే ముందు ఒక మాట అన్నారు. ఏమనంటే, నేను రెండోసారి వస్తాను, మొట్టమొదటిసారి గొర్రెపిల్ల వలె వచ్చాను, మీకోసం బలియాగమయ్యాను, చనిపోయాను, మా సమాధి చేపడ్డాను, పునరుద్ధరణుడై లేచి 40 రోజులు కనబడి అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి వెళ్ళాను, మరలా నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తానికి రెండవ రాకల్లో వస్తాను అని చెప్పాడు ఆయన. నేను వచ్చే రోజుల్లో, అంటే నేను వస్తాను, ఆ వచ్చే రోజుల్లో విశ్వాసుల్లో విశ్వాసం కనుగొందునా అని ప్రశ్నించాడు. ఎవరిలో విశ్వాసం ఉండదంట అండి? యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళలో కాదు. ఎవరిలో ఉండదంట? విశ్వాసులలోనే విశ్వాసం కనుగొందునా అన్నాడంటే, మేము విశ్వాసులం అని చెప్పుకునే ఒక 1000 మందిలో ఆయన చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ విశ్వాసులైన వారిలోనే విశ్వాసం ఉన్న వారు ఎంతమంది తేల్తారంటే 1000 మందిలో 100 మంది తేలితే గొప్పే అన్నట్టుగా ఆయన భావం. విశ్వాసులలో విశ్వాసం కనుగొందునా అని ప్రశ్న
క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ బైబిల్లో. అంటే ఎవరిలో విశ్వాసం ఉండదటండి? ఎవరిలో విశ్వాసం ఉండదటండి? విశ్వాసుల్లోనే ఏముండదటండి? విశ్వాసం ఉండదటండి. అది ప్రభువారే సాక్షాత్తు ఆయనే చెప్పారు. ఇంకెవరైనా చెప్తే మనం పెద్ద పట్టించుకోకర్లా, ఆయనే చెప్పారు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం విశ్వాసుల మీద మన లోపల విశ్వాసం ఉందా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అండి. ఎందుకు ఉండదు విశ్వాసం అని అంటే ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను అండి. రండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండం ఎవరైనా తీస్తే వెంటనే అందుకోండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వాక్యం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదని స్పష్టంగా రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి, ఎవరు విశ్వాసం ఉంచలేదంట? అమ్మా, ఎవరు విశ్వాసం ఉంచలేదంట? నా వైపు చూడండి కాసేపు. అమ్మా, నా వైపు చూడండి. ఎవరి గురించి రాశారా మాట? ఇశ్రాయేలీలు. అమ్మా, నా వైపు చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటపడటానికి 430 సంవత్సరాల బానిసత్వంలో మగ్గి శ్రమపడి బానిసల బతుకులో విరక్తి చెంది దేవునికి మొర్ర పెట్టుకుంటే మూలుగులు ఇడితే ఆయన మూలుగులు విని వాళ్ళ మొర్ర విని వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించి 10 అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తే కళ్ళతో చూసి ఏమండి ఆయన వాళ్ళని బయటికి రప్పించిన విధానం చూసి ఆశ్చర్యపోయి మా దేవుడు మహాదేవుడు ఫరో చేతుల నుంచి మమ్మల్ని విడిపించాడని ఆనందపడి ఎర్ర సముద్రం ఎదురొస్తే ఎర్ర సముద్రాన్ని సమతల భూమిగా చేసి రాయిలాగా చేసి దాటిస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మొత్తం ఇజ్రాయెల్లో 30 లక్షల మంది ఇంచుమించు అందరూ కూడా యెహోవాను గానము స్తోత్రము అని అందరూ నాట్యం ఆడి స్తుతులు చెల్లించారు దేవునికి. ఎంత గొప్ప దేవుడు మా దేవుడు. సముద్రం ఎదురుగుండా వస్తే సముద్రాన్నే రోడ్లాగా చేసి పెట్టి మమ్మల్ని అవతలకు తీసుకొచ్చాడు. ఫరో సైన్యాన్ని ముంచేశాడు. ఎంత గొప్ప దేవుడు అని పాట పాడుకున్నారు. అందరూ నాట్యం చేశారు. మొత్తం నాట్యం చేశారు అండి. ఎంత అద్భుత కార్యాలు చూసినటువంటి ఆ కళ్ళతోనే ఈ అరణ్య యాత్రలో పగలు తినడానికి అరణ్యంలో ఏం దొరుకుద్దండి? పళ్ళు ఉంటాయా, చెట్లు ఉంటాయా, నీడ ఉంటుందా, నీళ్ళు ఉంటాయా? ఏమి ఉండవు ఎడారిలో. అలాంటి ఎడారిలో ఏమండి ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో తినడానికి ఏం దొరుకుతుందండి? దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇసుకలో మీరు ఎలా చూడండి, ఇది ఇసుక అనుకోండి, మొత్తం అంత ఇసుకే, ఎక్కడ చూసిన ఇసుకే. ఈ ఇసుకలో ఉదయం తెల్లవారుగానే ఈ ఇసుక ఎక్కడ దాకుంటే ఎంత ఎత్తు మంచు పడుతుంది. ఎంత ఎత్తు ఏం పడుతుందండి? ఎంత ఎత్తు మంచు పడుతుంది అనమాట అండి. ఆ తర్వాత మన్నా పడుతుంది. వాళ్ళందరికీ ఎంత సరిపోద్ది అంత మన్నా. ఆ తర్వాత మళ్ళీ మంచు పడుతుంది. అంటే 3 లేయర్లు అనమాట అండి. ఒక లేయర్ మంచు, ఆ లేయర్ తర్వాత మన్నా, ఆ మన్నా తర్వాత మళ్ళీ మంచు. 6 గంటలకు పడిపోతే వీళ్ళు లేచి చక్కగా సిద్ధపడి మన్నా తెచ్చుకుందామని బయటకు వచ్చేటప్పటికి ఎండ వస్తుంది కదా. ఎడారిలో పగలేమో ఎండ బీభత్సంగా ఉంటుంది, రాత్రి ఏమో చలి బీభత్సంగా ఉంటుంది అండి. ఎందుకంటే అడ్డాలు ఇలా గోళ్ళే ఉండవు కాబట్టి. ఆ ఎండకి ఎక్కడ నా బిడ్డలో చెమటలు కార్చి ఇబ్బంది పడిపోతారని మేఘంలాగా అడ్డంగా వచ్చేవాడంట. దేవుడే మేఘస్తంభముగా వచ్చేవాడంట. అసలు ఎండ ఏంటో తెలవకుండా కాపాడేవాడంట. రాత్రి చలికి ఏమండి అగ్నిస్తంభంలాగా ఉండి కాపాడేవాడంట. అస్సలు చలేయకుండా వెచ్చగా. ఈ మేఘస్తంభంలో వచ్చారు కదా, ఎండ కాస్తో కూస్తూ వచ్చినప్పుడు ఆ పైన మంచు కరిగిపోద్దంట. అప్పుడు మన్నా చక్కగా కనపడేదంట వాళ్ళకి. 9 ఆ టైంకి వెళ్ళి ఎవరి మట్టుకెళ్ళో ఒక్కొక్క ఓమెరు తెచ్చుకొని దాన్ని దంచుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని చక్కగా తినేవారు అండి. తినడానికి లోటు లేదు. మళ్ళీ ఇసుక అందులో కలవకుండా ఎంత ఏర్పాటో చూడండి. ఇసుక మనలో కలవకుండా ముందేం పడుతుంది? మంచు పడుతుంది. ఎంత ఎత్తున మంచు. ఈ ఇసుక ఎంత ఎత్తు మంచులోంచి పైకి వచ్చే అవకాశం లేనంతగా అంత ఎత్తు మంచు పడ్డాక అప్పుడు మన్నా. ఇలాగా ఎవడ మట్టుకాడు ఓమెరుతో నింపుకొని అందరూ తీసుకున్న ఇసుక ఎంత కూడా రాదనమాట అండి. అంత ఏర్పాట్లు చేశాడు. ఆ ఆహారం వచ్చేస్తుంది. నీళ్లు తాగుదామంటే ఇసుకలో నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఇవాళ వెనకాల బండ వచ్చేస్తుంది. ఆ బండలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇసుక మీద బండ ఉంది, ఇసుక మీద ఎంత బండ ఉంది, ఆ బండలో నీళ్ళు వస్తుంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని శుభ్రంగా ఎన్ని కావాలితే నీళ్ళు దగ్గర వచ్చేస్తున్నారు. అక్కడ కూడా ఇసుకతో సంబంధం లేదు అండి. నీళ్ళు కావాలితే నీళ్ళు, ఆహారం కావాలితే ఆహారం, మాంసం కావాలితే పూరేళ్ళు వచ్చేస్తున్నాయి అండి. ఎంత అద్భుతంగా వాళ్ళు నడిపించాడో
అన్ని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళే ఏం చేశారంటండి? ఇక్కడ ఏం చేశారంట? అన్ని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళే ఏం చేస్తున్నారంటండి? యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు. మరి ఎవరు ఉంచుతారు సార్ విశ్వాసం? ఎవరు ఉంచుతారండి విశ్వాసం? వీళ్ళ విశ్వాసులే కదా? ఏమండి? వీళ్ళ విశ్వాసులే కదా? చెప్పండి అమ్మా, వీళ్ళ విశ్వాసులే కదా? మన జీవితాల్లో కూడా ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్ని అద్భుత కార్యాలు ప్రభు చేస్తే ఈరోజు వరకు సజీవంగా ఉన్నాం, బతికున్నాం. అండి ఆయన కాపాడపోతే ఎప్పుడో కనుమరుగు అయిపోదాం కదా, ఎప్పుడో అయిపోద్ది కదా మన చరిత్ర. ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతుంటే అద్భుతాలన్నీ పొందుకుంటా ఉండి మళ్ళీ మనమే విశ్వాసం లేని వ్యక్తులుగా కనపడతా ఉంటాం. ఆ బ్యాచ్లో మనము వస్తాం. ఏమండి? అన్ని అద్భుతాలు చూసిన ఇశ్రాయేలులోనే ఏం లేదటండి? విశ్వాసము మీరు దేవునిపైనే ఉంచలేదని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఏమండి? అలాగ మనలో కూడా విశ్వాసుల్లో విశ్వాసము కనుగొందునా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు ఆయన, ఇదేంటి నా బిడ్డలోనే విశ్వాసం లేదేటి అని. కాబట్టి మనలో జీవం ఉందో ఇది ఎలా తెలుస్తుందంటే, మన లోపల విశ్వాసం ఉంటే మనలో జీవం ఉన్నట్లు లెక్క. ఏమండి? మన లోపల ఏముంటే జీవం ఉన్నట్లు లెక్క. మన లోపల విశ్వాసం ఉంటే యేసు ప్రభువు నా కోసం చనిపోయాడు, నా కోసం సమాధి చేయబడ్డాడు, నా కోసం తిరిగి పునరుద్ధానుడయ్యాడు, నా కోసం పరలోకం వెళ్ళాడు, నా కోసం మరలా తిరిగి రాబోతా ఉన్నాడు, నన్ను తీసుకెళ్తాడు అన్న విశ్వాసం అనుకుంటే మన లోపల జీవం ఉంటుంది అని అర్థం. ఈ ప్రయాణం మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనము గెలవటానికి ఉపయోగపడేది విశ్వాసమే. మనం గెలవటానికి సైతాన్తో యుద్ధమైన విశ్వాసమే. అండి మనం రేపొద్దున అండి ఈ యాత్రలో కష్టమైందనుకోండి, భోజనం గడుస్తలేదనుకోండి, పరిస్థితి ఏమి తిందుమో, ఏమి తోగుదమో, ఏమి ధరించుకుందామో అని చింత వచ్చేస్తూ ఉంటుంది. మనుషులం కదా. మా ఆయన గారికి ఉద్యోగం ఉంటే బాగా గడిచేది, ఇప్పుడు ఉద్యోగం లేదు, ఖాళీ అయిపోయాడు, ఇప్పుడు ఎలా గడుస్తుంది అని ఆలోచన వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ నప్పులు ఉన్నాయి, ఇప్పుడుదా బాగానే కట్టాం, ఇక్కడ నుంచి ఎలా కట్టగలం ఆలోచన వచ్చేస్తుంటుంది. కానీ మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటండి? విశ్వాసం. నా ప్రభు నాతో ఉన్నాడు, ఏదో దారి చూపిస్తాడు, ఎలాగోలా చేస్తాడు, నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను అని కష్టంలో అయినా, ఇబ్బందులైన, ఇరుకులైన ఈ యాత్రలో విశ్వాసమే ఆయుధంగా బతకాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యంలో హిజ్కియా గురించి చక్కని మాట రాయబడి ఉంది. హిజ్కియా విశ్వాసం ఉంచిన వాడు దేవుని మీద. హిజ్కియా ఏం చేశాడండి? హిజ్కియా దేవుని మీద ఏం చేశాడండి? విశ్వాసం ఉంచాడు అని చెప్పి రాయబడి ఉంది. అండి హిజ్కియా కంటే ముందు రాజులు, హిజ్కియా కంటే తర్వాత రాజులు చాలా చెడ్డగా ప్రవర్తించిన వారు ఉన్నారు. ఏమండి? 2 రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. కానీ హిజ్కియా మాత్రం చాలా విశ్వాసంగా బతికాడు, చాలా దేవుని యందు విశ్వాసంతో జీవించాడు. కాబట్టి హిజ్కియా వెళ్ళిన చోట్లెల్లా జయము పొందెను అని రాయబడి ఉంది. హిజ్కియా వెళ్ళిన చోటెల్లా ఏమొచ్చిందంటండి? అమ్మ ఉందా? అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడూ లేడు. అతడు పోయిన చోట్లెల్లా అతడికి ఏమొచ్చిందంటే జయము వచ్చింది అని రాశాడు. నాకు విశ్వాసం ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయం వస్తుంది, జయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకందరికీ విశ్వాసం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా జయం వస్తుంది. ఏమండి? మనకి విశ్వాసం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అపజయమే. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, విశ్వాసమే విజయ రహస్యం అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏమండి? విశ్వాసమే విజయ రహస్యం అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అతడు వెళ్ళిన చోట్లెల్లా ఎక్కడికి వెళ్ళాడో ప్రతి చోట అతడు జయమే పొందాడంటే ఎక్కడ అపజయం పొందల. అంత అద్భుతంగా జీవించాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తన 31:23లో యెహోవా విశ్వాసులను కాపాడును అని ఉంది. ఎవరిని కాపాడతాడండి దేవుడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని, నమ్మకం ఉంచిన వాళ్ళని, నా ప్రభు నాకున్నాడు అని యెహోవా భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెహోవా ఎవరిని కాపాడతాడండి? విశ్వాసులను కాపాడతాడు అన్నాడు. ఏమండి? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం,
యోనా వెళ్ళి నినివే పట్టణం అంతా తిరిగి చెప్పాడు. యోనా వెళ్ళి నినివే పట్టణం అంతా తిరిగి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఓ నినివే పట్టణస్థులారా, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఏమన్నా వైపు చూడండి. ఓ నినివే పట్టణస్థులారా, మీ పట్టణంలో ఉన్నటువంటి పాపమును బట్టి దేవుడు మీ పట్టణం మీదకి ఆ ఉగ్రత రప్పించబోతా ఉన్నాడని నాకు తెలియజేశాడు. మీ అందరికీ చెప్పమన్నాడు. మీరు అందరూ ఉగ్రతలో నాశనం అయిపోతారు. కాబట్టి దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ఉన్నట్లుగా మీరు పశ్చాత్తాపపడండి అని మొత్తం 3 రోజులు ప్రయాణం చేసి యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఏమండి, 3 రోజులు తిరిగి ప్రయాణించి మొత్తం పట్టణం అంతా చెప్పాడు యోనా. చెబితే ఇలా చూడండి, రాజు మొదలుకొని, ఎవరండి, ఆ పట్టణం యొక్క రాజు మొదలుకొని బాగా పేదవాడి వరకు, ఏమండి మొత్తం పసిపిల్లలతో శుద్ధ, పశువులతో శుద్ధ, గోనె పట్ట ధరించుకుని బూడిద వేసుకుని పశ్చాత్తపడి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ప్రభువా, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన మాట నిజమే, మమ్మల్ని క్షమించి మన్నించి మా పట్టణంకి ఉగ్రత రాకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉగ్రత పంపించి అతనికి సిద్ధంగా ఉన్న దేవుడు వాళ్ళ పశ్చాత్తప హృదయాన్ని చూసి ఉగ్రత ఆపేశాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక యోనా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఏమండి ఒక యోనా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నేను పలానా చోట నుంచి వచ్చాను, మీ దగ్గరికి దేవుడు చెప్పమన్నాడని చెప్తే విశ్వాసం ఉంచారా ఉంచలేదా? చెప్పండి విశ్వాసం ఉంచారా ఉంచలేదు? ఎవడవా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావా, ఏం ఉగ్రత అంటున్నావు, ఏట అంటున్నావు, ఏం వస్తుంది ఉగ్రత మా మీదకి, ఎలా నమ్మంటావు అని ప్రశ్నలు ఇలా. ఎలా నమ్మంటావు, వచ్చి చూద్దాంలే ఎలావా అనలా. ఆయన మొత్తం 3 రోజులు తిరిగి చెబితే వాళ్ళకు కూడా అర్థమైంది, మన పట్టణం చాలా పాపిష్టి పట్టణం, చాలా పాపాలతో నిండిపోయింది, దేవుడు ఉగ్రత మన మీదకి రాబోతుంది అన్నమాట నిజమే అయి ఉంటుంది. మనం దేవుడిని ఎందుకు పశ్చాత్తాపడితే కాపాడతాడని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అనవసరం, ఇది నిజమే అని అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు ఆ మాట మీద విశ్వాసం ఉంచారు. దేవుడు ఉగ్రత పంపించబోతున్నాడని విశ్వాసం ఉంచారు, ఉగ్రతను తప్పించగలడని కూడా విశ్వాసం ఉంచారు. అందుకని ఉపవాసం ఉన్నారు, గోనెపట్ట ధరించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. రాజు మొదలుకొని అందరూ కూడా బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడి ప్రభువా మా పాపాలు క్షమించి మమ్మలను కనికరించి ఉగ్రత తప్పించిన ఆయన ప్రార్థన చేస్తే వారి విశ్వాసం వృధా అవ్వలేదు, ఉగ్రత తప్పించబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనం కూడా విశ్వాసం కలిగిన వారుగా ఉంటేనే జీవం మనలో ఉంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. విశ్వాసం లేకపోతే మనలో ఏముండదో, జీవం ఉండదు అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనంలో ఒక గుడ్డివాడు, గుడ్డివాడు రోడ్డు పక్కనే ఉంటాడు, ఒక గుడ్డ పరుచుకుని అడుక్కుంటూ ఉంటాడు. ఆ దారంటే వెళ్ళే వాళ్ళని బాబా ఏమైనా ఇవ్వండి అంటే ఎవరైనా ఏమైనా ఎత్తే ఆ సాయంకాలం అయ్యాక అతని బంధువులు ఎవరో వచ్చి చేయట్టుకుని తీసుకెళ్తారు, డబ్బులు అవన్నీ పట్టుకుని. అది అలాగే జరుగుతూ ఉంటుంది. కాదమ్మా, మార్కు 10:52 అదేనా? అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, అంతే చాలు. అప్పుడు అతనికి చెప్పారు ఆ దారంటే వెళ్ళి వాళ్ళందరూ, ఏంటి ఇంత పెద్ద ఎలా కోలాహలంగా ఉందో, జనం ఎక్కువ వెళ్తున్నారు, చప్పుడు బాగా వినపడుతుంది అని అడిగాడు గుడ్డోడు. అడిగితే ఎవరు గుడ్డోడా నీకు తెలీదా, మన రోడ్డు మీద యేసుప్రభు వెళ్తాడరా, కాసేపు నాకు వస్తాడంట, అందుకని ఆయన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, యేసుప్రభు వస్తున్నాడు అంటారా అని చెప్పారు. చెబితే మనోడికి ఏమొచ్చిందండి, ఆ ఊర్లో యేసుప్రభు వస్తే స్వస్థపరిచాడంట, మన పక్క ఊర్లో యేసుప్రభు వస్తే స్వస్థపరిచాడంట, ఈ పక్క ఊర్లో యేసుప్రభు స్వస్థపరిచాడంట, ఇప్పుడు మన ఊరు వస్తున్నాడంట, నన్ను కూడా స్వస్థపరుతాడు, నేను ఆయన వచ్చినప్పుడు అడుగుతాను అని విశ్వాసం వచ్చింది. ఆడికి ఏమొచ్చిందండి, విశ్వాసం వచ్చింది. ఆయన అలాగా వచ్చేటప్పుడు ఆ సౌండ్ నేను అడుగుతున్నాడు, యేసుప్రభు వచ్చాడా, ఎక్కడ ఉన్నాడు ఏంటని అడుగుతుంటే అక్కడ ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉన్నాడని చెప్పారు. ఒక 5 నిమిషాల్లో వచ్చి అతను అర్థమైపోయింది. అడిగి దగ్గరికి వచ్చేటప్పుడు మొదలెట్టాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నాకు కొంచెం చూపు దయచేయి బాబా అని కేకలేసేస్తుంటే చుట్టూ ఉన్న శిష్యులు నర్మి ఏం మాట్లాడుతున్నాడు, నర్మి అని గద్దిస్తుంటే ఈడు ఇంకా ఎక్కువ కేకలేసేస్తున్నాడంట. కేకలేసేస్తుంటే కొంచెం అలా ముందుకెళ్ళినట్టు వెళ్ళేసి ప్రభు అక్కడ ఆగి అతన్ని నా యొద్దకు తీసుకురండి అన్నాడు. ఈ ఆగమన్న వాళ్ళు ఎలుగురే రమ్మన్నాడు, రారా అని చెప్పి తీసుకొస్తే, నేను స్వస్థపరచగలను నమ్ముతున్నావా అంటే, అయ్యా నమ్ముతున్నానయ్యా. అతని విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచేసి అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నిలిపి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనలో విశ్వాసం ఉంటే అదే జీవం అండి.
యేసుప్రభు అంట ఆ ఊర్లో స్వస్థపరిచాడంట, మన పక్కలో కూడా స్వస్థపరిచాడంట, మనకు కూడా స్వస్థత వస్తుందంట, వీళ్ళందరూ చెప్తున్నారు వస్తుందేటి అలాగే అంటారు అని నమ్మలేదు అనుకోండి, వస్తుందా స్వస్థ? వస్తుందండి? ఆడ ఎప్పుడు అంతే. ఇంకా స్వస్థపరుస్తాడని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి యేసుప్రభు రమ్మన్నాడు అంటే ఆ గుడ్డ అక్కడ వదిలేసి డబ్బులు అక్కడ వదిలేసి పరిగెత్తుకుని వచ్చేసాడు. విశ్వాసం కాబట్టి, నమ్మకం కాబట్టి. ప్రియులరా, మన లోపల మన దేవుని మీద ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. నా దేవుడు నాకు ఏదైనా చేస్తాడో అన్న అచంచలమైన విశ్వాసం మనలో ఉంటే అదే మనకు జీవం అవుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ఏమండి, లోకాసు సువార్త 12వ అధ్యాయం 28వ వాక్యంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను, వస్త్రమును గురించి అయినను, తిండిని గురించి అయినను చింతపడకుడి, ఆయన విశ్వాసం ఉంచండి, అవన్నీ మీకు ఇస్తాడని చెప్తున్నాడు. మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. మాకు సమాధానం ఇస్తాడా? మా ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయా? నాకున్న ఈ యొక్క కష్టాల నుంచి బయటపడతానా? ఇన్ని డౌట్లు ఎడతాడు సాతానుగాడు. అన్నిటికీ ఒకటే సమాధానం, నా ప్రభువుకు అసాధ్యమైందేమీ లేదు, నాకు విశ్వాసం ఉంది, నా హృదయం నిండా అదలవా అని చెప్పాలి. మనం విశ్వాసం ఉంటేనే మనలో జీవం ఉన్నట్లు లెక్క అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసం ఉంటే ఏమండి మనం అభివృద్ధి పొందుతాం. విశ్వాసం లేకపోతే ఏం చేయలేం. విశ్వాసం లేకపోతే ఏం చేయలేం. ఒక కుర్రాడు ఒక చోట జాయిన్ అయ్యాడు. మంచి చదువు పెద్దదే, జీతం 20-25 జీతం వస్తుంది. అక్కడ కొన్ని సంవత్సరాలు చేశాక అక్కడ మానేశాడు. సొంతంగా ఒకటి పెట్టుకున్నాడు. ఇక్కడ సొంతంగా ఆ వైద్యానికి సంబంధించింది పెట్టుకున్నాడు. కొంతకాలం చేసిన తర్వాత అది మానేశాడు. ఇది సరిగా రన్ అవ్వట్లేదు, లాభం రావట్లేదని. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట జాయిన్ అవుతాడు. ఎక్కడ విశ్వాసం లేదు కుర్రోడికి. ఏం లేదండి, విశ్వాసం లేదు. దేవుని పైన ఒక నమ్మకం లేదు. ఇది నేను పెట్టుకున్నాను, దీన్ని నా దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు అని ఎంత చెప్పినాడికి నమ్మకం కుదురుతలేదు. ఎంత చెప్పాను నేను, నువ్వు నమ్ము నాన్న, ప్రతి ఆదివారం మందిరానికి రా, నీకోసం ప్రార్థనలు చేస్తాం, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు అందులోనే నువ్వు దీవింపబడతావు అంటే అడిగి నమ్మకం లేక ఇంకోటికి ఇచ్చాడు. అది ఏం లేదు, విశ్వాసం లేదు. దేవుని మీద విశ్వాసం లేదు. నువ్వు నమ్మకంగా ఉండు. నీకు వచ్చింది 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసి పట్టుకొచ్చి నమ్మకంగా మందిరంలో పెట్టు, నీ అభివృద్ధి అవ్వపోతాడు. కానీ నేను ఎన్నిసార్లు చెప్పినా అతనికి లోపల ఏం పుట్టలేదు, విశ్వాసం పుట్టల. చుట్టూ పరిస్థితులు చూస్తున్నాడు, అక్కడ అది పెట్టారు, ఇక్కడ అది పెట్టారు, నాకు పోటీగా నాకేం ఉండదు అనే ఆలోచన తప్ప నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఎన్నున్న పోటీగా నా దేవుడు నన్ను పైకి లేపుతాడు అన్న విశ్వాసం రాలేదు అడిగి. విశ్వాసం లేకపోతే మనం అభివృద్ధి చెందలేం, రాణించలేం, జీవం ఉండదు, పని అవదు. విశ్వాసం దేవుని పైన ఉండాలండి. ఆయన లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనకి ఏ కొదువ రానివ్వడం. దేవునికి స్తోత్రం కలిగినగా. యోహాను సువార్త 7:38 నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుంచి జీవజల నదులు పారును అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కడుపులో ఏముంటుందటండి, జీవజలములు పొంగుతాయంట, పొర్లుతాయంట, పొర్లి బయటకు వచ్చేస్తాయంటండి. అనేకులకి జీవజలాలు ఇచ్చే వ్యక్తులుగా మనల్ని మార్చేస్తాడు. మార్కు సువార్త 11:24 మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మి మీరు అడగండి అన్నాడు. ఎలాగంట నేను ముగిస్తాను. కొంచెం మీకు 2-3 ఉదాహరణలు చెప్పేసి ముగించేస్తాను. మనం ఏదైతే అడుగుతున్నామో దానిని పొంది ఉన్నామని నమ్మి మీరు స్తోత్రాలు చెప్పండి అన్నాడు. అండ్ మార్కు సువార్త చదువు, మాట చదువు మీకు. మార్కు 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మి అప్పుడు మీకు అనుగ్రహం కలుగునని మీతో ఎప్పుడు కలుగుతాయి? మనం ప్రార్థన చేసింది మనకు దేవుడు ఇచ్చేసాడని నమ్మి విశ్వాసం ఉంచినప్పుడు అవి మీకు కలుగుతాయి అని చెప్పాడు. ఇది సీక్రెట్. ఏండి అమ్మా, ఇలా చూడండి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఇంక నేను ఎక్కువగా వివరించడానికి ఎక్కువ టైం తీసుకోను, 4 ముక్కలు తెగొడదాం. ఒక పాస్టర్ గారు కెన్యా, ఎక్కడండి?
కెన్యా అంటే బాగా పేదోళ్ళు. ఎంత పేదోళ్ళు అంటే అంత పేదరికం ఉండదనమాట అండి. అలాంటి ఊరు. ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు. సంఘం రోజు రోజుకి అభివృద్ధి అవుతున్నారు. ఆ సంఘం కూడా అందరూ పేదోళ్ళే. ఎవరి దగ్గర 4 రూపాయలు ఉండవు. కష్టపడతారు, తెచ్చుకుంటారు, ఆ రోజుగా రోజు సరిపోతాయి. అదే టైపు. అందరు పేదోళ్ళే. ఇలాగా ప్రతి వారం జనం పెరిగిపోతున్నారు. స్థలం ఉంది, ఎక్కువ ఉంది, అలాగ పెరిగిపోతుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు మైకులు అక్కడ ఆ రోజుల్లో లేవు. ఆయన వినపడినంత లెక్క గట్టిగా అరుతున్నాడంట. కొన్ని వారాలు అయ్యాక ఆయనకే డౌట్ వచ్చింది, నా మాట చివరున్న వాళ్ళకి వినపడుతుందా అని డౌట్ వచ్చి నా మాట వినపడుతుందా అని గట్టిగా అరిస్తే సగం దాకా ఎత్తారంట చేతులు. మిగతా సగం అలా చూస్తున్నారంట. అంటే మిగతా సగం వ్యక్తులకి సరిగా స్పష్టంగా వినపడతలేదు. వాళ్ళు ఆసక్తితో వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వినపడతలేదని దుఃఖంతో, అయ్యో ప్రభువా, జనం ఎక్కువ వస్తున్నారు, నా మాట అంత గట్టిగా నేనంత అరిసిన సగం లెక్క వినపడుతుంది, అక్కడ దాకా వినపడతలేదు అని, ప్రభువా నాకు మైక్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏం కావాలి ప్రభువా? ఓ మైక్ సెట్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. మైక్ సెట్ అంటే కళ. ఆ రోజుల్లో కలగంటాం అనమాట అండి మైక్ సెట్ అంటే. అంత ఖరీదు ఆయన దృష్టిలో అంత ఖరీదు. ఈ సంఘస్థులందరూ కలిసినా కొనలేరు. అది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. ఎలాగా అనే అసాధ్యం అనుకోవాలా. ప్రభువా మైక్ సెట్ కావాలి ప్రభువా, నా ప్రజలందరికీ నీ మాటలు అందరికీ వినపడాలి ప్రభువా, మైక్ సెట్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, ఈ వాక్యం చూపించాడంట, నీవేదైతే ప్రార్థన చేస్తున్నావో అది పొంది ఉన్నామని నమ్మి నువ్వు స్తుతులు చెప్పు అన్నాడంట. అప్పుడు ఈయన, నేను మైక్ సెట్ కావాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇచ్చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది మైక్ సెట్? నా కడుపులో ఉంది. ఎక్కడుంది? నా కడుపులో ఇచ్చేశాడు దేవుడు, నా కడుపులో ఉంది అని. ప్రభువా మైక్ సెట్ ఇచ్చినందుకే స్తోత్రం అని ఇంట్లో ప్రార్థన చేసుకున్నాడంట. చర్చిలోకి వచ్చాడంట. వచ్చాక దేవుడు చెప్పాడంట, నీకు మైక్ సెట్ ఇచ్చేసానని వీళ్ళందరికీ చెప్పానంట. ఈయన చెప్తున్నాడంట, అమ్మా మనకి అందరికీ వినపడతలేదు కాబట్టి నేను మైక్ సెట్ కావాలని ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా మైక్ సెట్ కావాలని ప్రార్థన చేయండి అని చెప్పాడు ఫస్ట్ వారం. రెండో వారం దేవుడు మనకు మైక్ సెట్ మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది ఇచ్చేసాడని నమ్మి స్తుతులు చెప్పమన్నాడు. ఇక్కడ వాక్యం చూపించి మనకు దేవుడు మైక్ సెట్ ఇచ్చాడు, అందరూ స్తోత్రం చెప్పండి అన్నాడంట. మొత్తం ఉన్నారు కదా పొడుగ్గా, అందులో ఒక 10 మందో 15 మందో ఆమేన్ ఆమేన్ అని స్తోత్రం చెప్పారండి. మిగిలిన అందరూ మైక్ సెట్లేదు ఏం లేదు, ఇచ్చాడని స్తోత్రం చెప్పమన్నారని ఎటకారం చేసి నవ్వారంట. అండి నవ్వితే నవ్వుకున్నారు అనుకున్నాడు. ప్రతి వారం అలాగా, ప్రభువా నువ్వు మైక్ సెట్ ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి అంటున్నాడంట. అంటే ఆమేన్ ఆమేన్ అన్నారంట 15 మంది. మిగతా వాళ్ళందరూ, మన పాస్టర్ గారికి కొంచెం తేడాగా అందరూ, ఏంట్రా ఇలాగ తయారయ్యాడు మధ్యని, ఇచ్చాడు స్తోత్రం అంటున్నాడు ఏంట్రా అని నవ్వుకుంటే కొన్ని వారాలు లేక దేవుడు అన్నాడంట, పరిశుద్ధాత్ముడు అన్నాడంట, నానా నీకు మైక్ ఇచ్చినట్టుగా యాక్షన్ చేయన్నాడంట. మైక్ లేకుండా మైక్ ఇచ్చినట్టు యాక్షన్ ఎలా చేస్తారా అండి? మైక్ లేకుండా మైక్ ఇచ్చినట్టు యాక్షన్ ఎలా చేస్తారండి? ఎలా చేస్తారా? అప్పుడు ఈయన ఓ చెక్క తీసుకుని ఆ చెక్కని ఇలాగ ఎలా చెక్కి ఆ చెక్కకి ఓ తోడు ఇక్కడ కట్టి అండి, ఆ తోడుని పట్టుకెళ్ళి అక్కడ ఇంకో చెక్కని బాక్స్ లాగా తయారు చేసి, ఆ రూపం అందులో ఏముండవు, ఆ రూపం తయారు చేసి ఈ తోడెట్టుకెళ్ళి దానికి కట్టి ఆదివారం అందరికి సూచీలాగా మైక్ కట్టుకున్నాడు అంట, చెక్క మైకు. ఇక్కడ నా వివోళ్ళు అందరూ రే పిచ్చి ముద్రింద్ర పాస్టర్ గారికి అనేక తెగ నవ్వుతున్నారంట. ఈయన మనం ఏదైతే రోజు ప్రార్థన చేస్తున్నామో ప్రతి వారం అది దేవుడు మనకి ఇచ్చాడు, ఇది నిజమైన మైక్ కాదు, ఇది ఇచ్చాడని విశ్వాసం అన్నాడంట. విశ్వాసం అంటే 15 మంది ఆమేన్ 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 అంటున్నారంట. ఊరే ఆయనకే అంటే వీళ్ళు ఈ 15 మంది కూడా అంతా తగిలిందిరా శాఖ అని ఆలోచన అవుతున్నారంట. ఇది చెక్క మైకు, ఇది నిజమైన మైక్ కాదు, అది చెక్క బాక్సు, అది నిజమైన బాక్స్ కాదు. కానీ దేవుడు ఒక రోజున ఇస్తాడు మనకి. విశ్వాసం ఉంది, కడుపులో ఇచ్చేసాడని స్తోత్రం చెప్పమన్నాడు, ఇచ్చేసాడని నిజంగా నమ్మి స్తోత్రం చెప్తున్నాం. ఇచ్చాడని మీ దగ్గర నేను ప్రదర్శన చేస్తున్నాను అంత విశ్వాసంతో అని ఆ చెక్క మైకు పట్టుకుని సంవత్సరం చెప్పాడంటండి. చెక్క మైకు పట్టుకుని సంవత్సరం వాక్యం చెప్పాడంటండి. చెప్తే నవ్వివులు ప్రతివారం నవ్వుకుంటున్నారు, ఆమె నవ్వుల ప్రతివారం అంటున్నారు. ఏమండి అదే విశ్వాసం ఏమాత్రం తగ్గలేదంట. ఈ లోపల సాతానుగాడు నవ్వుకుంటున్నారు, చూసావా పిచ్చోళ్ళలాగా ఎందుకు మరి ఎలాగ తయారవుతున్నా, దేవుడు ఇస్తాడా
ఏటని విశ్వాసం అని సాతానుగాడు వేసి మాత్రం ఆడేస్తున్నాడు. ఈయన మాత్రం ఎక్కడ తగ్గకుండా నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఇస్తాడు, నేను నమ్మాను, వాక్యాన్ని నేను నమ్ముతున్నానని ఈయన అలాగే చేశాడంట. సంవత్సరం చేశాడంట. అప్పుడు దేవుడు ఆ కెన్యాలోనే బాగా దూరం పెద్ద సిటీలో ఒక పెద్ద వ్యాపారస్తుడితో మాట్లాడాడంట. దేవుడు మాట్లాడితే అతడికి చూపించాడంట, పలానా ఊరు, పలానా చర్చ్ రోడ్డు పక్కనే ఉంటుంది, పాస్టర్ గారు ఇలాగ ఉంటాడు, మొత్తం అన్నీ చెప్పాడంట. ఆయన ఎన్ని రాసుకున్నాడంట, పలానా ఊరు, పలానా ఎన్ని కిలోమీటర్లు నాకు ఎక్కడి నుంచి, ఈ దారంటే వెళ్ళాలి, ఆ దారంటే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక పలానా రోడ్డు పక్కన చర్చ్ ఉంటుంది, అన్నీ రాసుకున్నాడంట. రాసుకొని దేవుడు చెప్పాడు కదా, పెద్ద వ్యాపారస్తుడు ఆయన అప్పుడే రక్షణ పొందాడంట. న్యూ బార్న్ క్రిస్టియన్ అంటే అప్పుడే రక్షణ పొంది 2-3 నెలలు ఉంటుందేమో. దేవుడు మాట్లాడితే వెంటనే ఆయన బాగా పెద్ద వ్యాపారస్తుడు కాబట్టి BMW కార్ అంట అయింది. BMW అంటే మామూలుగా కోటీశ్వర్లకు ఉంటాయి, అందరికి ఉండవు. ఆయన కారు తీసుకొని వెళ్ళాడు. బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉండని షాప్లోకి వెళ్ళాడు. బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. డబ్బులు లేనికైతే తిప్పలు ఉంటాయి, కోటీశ్వరుడికి ఏముంటాయి, బెస్ట్ ఏమన్నా ఇచ్చారు. 2 నిమిషాల్లో డబ్బులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. ఇచ్చాడు. కారులో మొత్తాన్ని సర్దుకున్నాడు. మొత్తం ఆ ఊరు వచ్చాడంట. ఆ ఊరు వచ్చి పలానా రోడ్డు పక్కన చర్చ్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, అలాగ ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్తుంటే ఇలాగ వెళ్ళిపోయినా లోపల వెళ్ళిపోతే మీకు వెళ్తే కనపడుతుంది అని చెప్తున్నారంట. మొత్తం మీద వచ్చేసాడు. ఆ ఊరికి కారు వస్తాం అదే ఫస్ట్ అంట. ఆ ఊరికి కారు రావటం అదే ఫస్ట్ అంట. అందరూ ఆశ్చర్యపోతుంది, మన ఊరు కారు వస్తుంటే మళ్ళీ ఇది బాగా ఖరీదైన కారు, ఎక్కడికండి అంటే పాస్టర్ గారి దగ్గరకంటే, పాస్టర్ గారితో పని ఏంటి కానీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. వెళ్ళాడు, చర్చ్ కనపడింది, చర్చ్ ముందు ఆపాడు. పాస్టర్ గారు లోపల ఉండి చూస్తున్నాడు, మనకే కారు వచ్చింది మన ఊరని చూస్తుంటే కరెక్ట్గా ఆపి దిగాడంట. ఈయన ఆశ్చర్యపోయి తలుపు తీసుకుని బయటికి వెళ్తే, ఈ చర్చి పాస్టర్ గారు మీరేనా అని అడిగాడంట. అవునయ్యా నేనే అన్నాడంట. నాతో దేవుడు మాట్లాడాడు, మీకు సౌండ్ సిస్టమ్ ఇమ్మన్నాడు, ఇదిగోండి అని చెప్పేసి ఆ కారులోంచి తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ ఇస్తే కళ్ళంట నీళ్ళు గర్రం తిరిగి ఏడిశాడంట. పాస్టర్ గారు ఏడిసి, అయ్యా ఒక్క నిమిషం ఉండాలి, లోపలికి వెళ్ళి చెక్క మైకు బాక్స్ తెచ్చాడంట. సంవత్సరం నుంచి చెక్క మైకుతో చెప్తున్నానయ్యా, నా దేవుడు నిజంగా నమ్మదగిన వాడయ్యా, నా విశ్వాసం వృధా అవ్వలేదయ్యా అని పట్టేసుకుని ఏడిచేస్తే ఆయన ఏడవా ఈయన ఏడవా. మొత్తం మీద ప్రార్థన చేశాక థ్యాంక్ యూ అని ప్రార్థన చేశాక ఆయన ఇది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి కట్టుకు వెళ్ళి మరస్టాద్వారం చర్చిలో పెట్టి చెప్తుంటే అండి ఈ నవ్వులందరూ మొక్కలో మాడిపోయినాయి. ఈ 15 మంది ఉన్నారు కదా, ఆమెన్ అనేవాళ్ళు. రే పాస్టర్ గారికి విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం ఉంది, ఆయనకి ఇచ్చిన దేవుడు మనకి ఎవడేటరా అని వాళ్ళు మొదలెట్టారంట ప్రార్థన. ప్రభువా మాకు బూట్లు కావాలా. వాళ్ళకి అసలు ఆ బూట్లు ఉండవంట, అంత పేదరికం, అంత పెద్ద కోరికలు మాకు వద్దు కానీ ప్రభువా బూట్లు ఈ ప్రభు అని ప్రార్థన చేశారంట. ఆ 15 మందికి దేవుడు బూట్లు ఇచ్చాడంట. వాళ్ళు బూట్లు వేసుకొచ్చి చర్చికి అండి దేవుడికి మేము విశ్వాసంతో ప్రార్థన చేసాం, ఇదిగో మాకు దేవుడు బూట్లు ఇచ్చాడని అందరికీ సాక్ష్యం చెప్పారంట. అలాగా వాళ్ళకు కూడా మొదలెట్టారంట కారు కావాలని. ఆ 15 మందికి దేవుడు కార్లు ఇచ్చాడంట. ఇప్పుడు చర్చికి వాళ్ళు కారు వేసుకొస్తున్నారంట. ఇలాగ మనకి ఏది కావాలో అది మొదట ప్రార్థన చేయాలి. మొదట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ చేసిన ప్రార్థన దేవుడు ఇచ్చేసాడని నమ్మాలి, నమ్మి స్తోత్రాలు చెప్పాలి. మనం ఇంట్లో స్తోత్రాలు చెప్పడం కాదు, అందరికీ విశ్వాసాన్ని మనం కనుపరచాలి. నా దేవుడికి ఇలాగ నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడని నేను నమ్మాను, అందుకని నా విశ్వాసాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, నాకు ఇది దేవుడు ఇవ్వబోతా ఉన్నాడని అందరికీ చెప్పాలా. చెప్పి మీరు ప్రార్థన చేయాలి, మీరు స్తోత్రాలు చెప్పాలి, అందరితో స్తోత్రాలు చెప్పించాలి. ఒకనొక రోజున అది ఆయన ఒక రోజులో ఇవ్వచ్చు, వారంలో ఇవ్వచ్చు, నెలలో ఇవ్వచ్చు, సంవత్సరంలో ఇవ్వచ్చు. అది ఆయన ఇష్టం, అది మన పని కాదు. మన పని కేవలం ఎంతసేపు ఏంటి? మన పని అడగటం, ఇచ్చేసాడు నేను నమ్మటం, స్తోత్రాలు చెప్పటం, నిజంగా నేను అడిగింది దేవుడు ఇస్తాడని అందరికీ చెప్పడం. అంతవరకు మనం చేస్తే చాలు. మీరు అడిగింది ఇవ్వకపోతే అప్పుడు వచ్చి చెప్పండి. ఏదైనా సరే అదే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసం అనేది కనపడదు. విశ్వాసం అంటేనే మనం ఏదో నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షించేది విశ్వాసం ఉన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. అంటే మనకు ఒక కారు, ఆ పాస్టర్ గారికే
చర్చి ఎక్కువైపోయింది, జనం ఎక్కువైపోయారు. ఆయనకి సైకిల్ కూడా లేదు. ఆయన ప్రభువా మా చర్చి పిల్లలందరినీ కలిసి ప్రార్థన చేస్తకు ఒక బండి కావాలి ప్రభువా అన్నాడు. ఆ ఊర్లో బండి కూడా లేదు, ఎవరికి లేదు. బండి ఇచ్చాడు దేవుడు ఆయనకి. బండి మీద వెళ్ళి అందరినీ దర్శించి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆయన అవసరాల నిమిత్తం ప్రభువా కారు కావాలి ప్రభు అని ప్రార్థన చేయడంట. కారు ఇచ్చాడు దేవుడు ఆయనకి. అలాగా మనం స్థాయి పెరిగే కొలది మన అవసరం ఏంటో దాన్ని మనం కరెక్ట్గా అడిగితే అండి, మన అవసరం మన విశ్వాసం దానికి సరిపోతే ఖచ్చితంగా ఇస్తాడు అండి. మనం అడిగేది మన విశ్వాసం సరిపోతుంది లేదని మనం చెక్ చేసుకోవాలి. ముందు చెక్ చేసుకుని నాకు ఇంతవరకు దేవుడు ఇస్తాడని నమ్మకం కుదురుతుంది అన్నకాడ ఆగి అంతవరకు అడిగితే అండి నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. కాబట్టి విశ్వాసులలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని పైన అచంచలమైన నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసం నీకు ఆ రోజునే కాదు ఈ రోజున కూడా పనిచేస్తుంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మేము ప్రార్థన చేస్తున్నాం. అది రేపొద్దున్న మీరు అందరూ కూడా చూస్తారు. ఈ మధ్యగోడలు తీసేయాలని, ఇటువైపు పెంచాలని, అటువైపు పెంచాలని, ఒక సుందరమైన మందిరంలో తయారు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నాం. మీ అందరికి కూడా ప్రకటన చేస్తున్నాం. కొంతకాలం పోయిన తర్వాత మీరు అందరూ చూస్తారు ఇది దేవుడు అలా చేస్తాడని. కాబట్టి 25 సంవత్సరాలు క్రిస్టియన్ పేట చర్చి గురించి ప్రార్థన చేశారు తల్లిదండ్రులు. మేము కూడా ప్రార్థన చేసాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చి చూసే ఉంటారు అండి. చిన్న మందిరం ఉండేది, అది గోడ తీసాం, పూర్తిగా పెంచాం, రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఆ టైల్స్ విధానం అంతా కూడా చాలా అద్భుతమైన మందిరం లాగా దేవుడు ఇచ్చాడు. ప్రార్థన వృధా కాదు, ప్రార్థన వృధా కాదు, విశ్వాసం వృధా కాదు, విశ్వాసమే జీవము అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాక్యం ఇంకెక్కువ చెప్పడానికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఏమండి మనకి అవసరమైనంత వరకు సరిపోద్ది అనుకుంటున్నాను. మీకు ఏది కావాలో అది మీరు ఇలాగ ఊహించుకోవాలి. మనకి ఏది కావాలో అది మనం ఏం చేయాలి? ఊహించుకోవాలి. ఆ పాస్టర్ గారికి మొట్టమొదట సౌండ్ సిస్టమ్ కావాలి అండి. ఆ సౌండ్ సిస్టమ్ కోసం ఆయన అలా కళ్ళు మూసుకుని ప్రభువా సౌండ్ సిస్టమ్ కావాలని ప్రార్థన చేశాడు. ఆయన హృదయంలో, ఆయన లోపల సౌండ్ సిస్టమ్ దేవుడు ఇస్తాడన్న నమ్మకం కుదిరింది. అప్పుడు నా దేవుడు ఇస్తాడని నమ్మి స్తోత్రాలు చెప్పాడు. అందరికీ ఇచ్చాడని చెప్పి నమ్మి విశ్వాసంతో ప్రకటన చేశాడు. సౌండ్ సిస్టమ్ వచ్చింది. ఆ తర్వాత బండి కావాల్సిన అవసరం వచ్చింది. అవసరాన్ని బట్టి చూసుకున్నాడు. ప్రభువా బండి కావాలి అని విశ్వాసం చూసుకున్నాడు. బండి ఇస్తాడు దేవుడు అని విశ్వాసం, నమ్మకం కుదిరింది లోపల. అప్పుడు ఆయన దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను బండి కోసం, ఆయన ఇచ్చాడని నమ్మని నేను విశ్వాసం ఉంచాను. మీ అందరికీ చెప్తున్నాను ఆయన బండి ఇచ్చాడని స్తోత్రం చెప్పండి అన్నాడు. ఆ తర్వాత కారు అవసరం వచ్చింది. ఎక్కువైపోతుంది పరిచర్య. కారు అవసరం వచ్చింది. ఆ పరిచర్యకు అవసరం కారు. ప్రభు ఆ కారు కావాలని ప్రార్థన చేశాడు. లోపల శాంతిగా ఉంది ఏమండి. ఆ శాంతిని బట్టి ఆయన నమ్మాడు, ఇచ్చినది స్తోత్రం అని చెప్పాడు. కారు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు అని అందరికీ చెప్పాడు. కారు ఇంకా ఇవ్వకుండానే ప్రార్థన చేసినప్పుడే చర్చి ముందు కారు ఎక్కడ పార్క్ చేస్తాడో అక్కడ గీతలు గీశాడంట. ఏం చేశాడంట? కారు ఎక్కడ పార్క్ చేశాడో ఆ వారం చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చర్చి ముందు పాస్టర్ గారు ఏంటి ఇలాగా గీతలు గీశారండి పాస్టర్ గారు అంటే, నేను కారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ కారు దేవుడు ఇచ్చేశాడు. ఆ కారు ఇప్పుడు కనపడతలేదు మీకు, రేపు పొద్దున్న కనపడుతుంది. కనపడినప్పుడు ఆ గీతలు గీసిన కాడ కరెక్ట్గా అక్కడ పార్క్ చేస్తాను. అందుకని ఇప్పుడే నా విశ్వాసాన్ని మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా అక్కడే కారు ఉంటుందని చెప్పాడంట. అలాగా పెయింట్ తెచ్చి గీతలు గీసాడంట కారు ఎక్కడ పార్క్ చేయాలో. నిజంగా కారు ఇచ్చాడు దేవుడు, అక్కడ పార్క్ చేసి చూపించాడంట. కాబట్టి మనం విశ్వాసం ఇంకా దేవుడు ఇవ్వకుండానే ఇచ్చాడు అని చెక్క మైకి పట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందంటారా? ఇంకా దేవుడు ఇవ్వకుండానే ఇచ్చాడు దేవుడు అని పార్కింగ్ పెయింట్ వేసుకున్నాడు. అలాగే మనకి ఇంకా ఇవ్వకుండానే మనం అడిగేది దేవుడు ఇచ్చాడని నమ్మి ఏమండి ఆయనకు స్తోత్రాలు చెప్పాలి. అందరి ఎదుట ఆ విశ్వాసాన్ని మనం ప్రచురం చేయాలి, విశ్వాసాన్ని మనం కనపరచాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు, ఆయనకి వారానికి $40 వస్తున్నాయంట. ఆయన అమెరికా కెనడా పాస్టర్ గారు. ఆయన ఏమండి ఎన్ని డాలర్లు వస్తున్నాయి? $40 వస్తున్నాయి. వారానికి ఖర్చు వారానికి $80 అవుతుంది. ఎంతండి? $40 వస్తున్నాయి, $80 ఖర్చు.
మరి 40 అప్పు ప్రతి వారం ఎక్కడ భరింతాడు? ఇప్పుడు అంటే మనం లోపల పెట్టుకుంటున్నాం. ఫస్ట్లో మీ అందరికీ కొంతమంది తెలుసు, టెంట్ అద్దెకు తెచ్చేవాళ్ళం. టెంట్ మనకు లేదు అప్పుడు, టెంట్ అద్దెకు తెచ్చేవాళ్ళం. సైడ్ వాల్స్ కూడా అద్దెకు తెచ్చేవాళ్ళం అండి. ఈ టెంట్కి సైడ్ వాల్స్కి ఆ రోజుల్లో వన్స్ అపాన్ ఏ టైం మించుమించు 10-15 సంవత్సరాల క్రితమే 600 బిల్లు వేసేవాడు. ఎంతండి? 600, 500, ఫస్ట్లో 400 అనుకుంటా అండి. అయ్యా ఎంత? 400, 500, 600 దాకా వచ్చాడు ఒక వారానికి. అప్పుడు సంఘస్థులు అందరూ వేసిన కానుకలు 60, ఎంతండి? ఎంత? 60? ఒక 100 రూపాయల లోపు కానుకలు వచ్చేవి. మరి 600 ఎలా కడతామండి? ఏమో ఎక్కడో తెక్కిన తెప్పలు పడి అప్పులు చేసి అక్కడ కట్టి మళ్ళీ వారం మళ్ళీ తెచ్చేవాళ్ళం అండి. అలాగ ఆయన ప్రభువా $80 ఖర్చు అవుతుంది, $40 వస్తున్నాయి అని విశ్వాసంతో ప్రార్థన చేశాడంట అండి. ఆయన మనసులో లోపల $80 దేవుడు ఇస్తాడా అని చూసుకున్నాడంట. చూసుకుంటే లోపల మనసులో చూసుకున్నాడంట, $80 దేవుడు ఇస్తాడు అని నమ్మకం కుదిరిందంట. అప్పుడు ప్రభువా నాకు $80 ఇస్తున్నందుకు నీకు స్తోత్రం అని సంఘం అందరికీ చెప్పాడంట. మనకు $80 ఖర్చు అవుతుంది, నేను ప్రార్థన చేశాను, ఇస్తాడు దేవుడు అని నమ్మకం కుదిరింది, విశ్వాసంతో ప్రకటన చేస్తున్నాను, మనకు దేవుడు $80 ఇవ్వబోతా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి అన్నాడంట. తర్వాత వారం నుంచి $80 వస్తున్నాయంట. ఎన్ని వస్తున్నాయంట? $80 వస్తున్నాయంట. సరిపోతుంది. ఆ తర్వాత ఆయన ఇంకా పెరుగుతుంది, చర్చి అవసరాలు పెరుగుతున్నాయి. ఆయన మరలా విశ్వాసాన్ని చూసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? మరలా విశ్వాసాన్ని చూసుకున్నాడు. ప్రభువా నాకు $90 కావాలి అని ఇలాగ చూసుకుంటే $90 దేవుడు ఇస్తాడని నమ్మకం కుదిరింది. మళ్ళీ $100 చూసుకున్నాడు, నమ్మకం కుదిరింది. $110 కూడా ఇస్తాడా దేవుడు అని మళ్ళీ అలాగా అనుకున్నాడు. చెమటలు పట్టినాయంట. ఏం పట్టినాయంట? చెమటలు పట్టినాయంట. $110 వారానికి అనిపించింది అంట లోపల. అంటే ఆ $110 నమ్మకం కుదురుతలేదు మనోడికి. ఎక్కడ దాకా కుదిరింది? 100 దాకా దేవుడు ఇస్తాడన్న విశ్వాసం కుదిరింది. అక్కడ ఆగి ప్రభువా $100 కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఇచ్చావని నమ్ముతున్నాను, నీకు స్తోత్రం చెబుతున్నాను అని సంఘం అందరికీ చెప్పాడంట. $100 దేవుడు ఇవ్వబోతున్నాడు, స్తోత్రం చెప్పండి అని. అప్పటి నుంచి $100 వస్తున్నాయంట. స్టిల్ ఈ రోజున $44,000 ఎన్నో వస్తున్నాయంట. ఈ మొన్న ఆదివారం మనం ఏదైతే విశ్వాసం ఉంచామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యం అండి. మీ అవసరం ఏంటో నాకు తెలియదు అండి. మీకు సమాధానం అవసరమా? మీ ఇంట్లో మీ అబ్బాయి మార్పు అవసరమా? మీ ఇంట్లో మీ అమ్మాయి మార్పు అవసరమా? మీ ఇంట్లో అప్పులు తీరాల్సిన అవసరంలో ఉన్నారా? మీ ఇంట్లో మీకున్న కష్టం ఏంటో ఆ కష్టాన్ని మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు చేస్తాడన్న నమ్మకం ఉంటే మీరు విశ్వాసంతో స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఇచ్చాడని నమ్మండి. మీరు అందరికీ చెప్పండి, ఇవ్వకుండానే. విశ్వాసం ఉంటేనే చెప్పగలం. నా దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు, మేము త్వరలో వెనుకొంటాం అని చెప్పండి అందరికి. ఏం పర్లేదు, జరుగుతుంది ఖచ్చితంగా. విశ్వాసం మనం ప్రకటన చేస్తే, నమ్మితే, స్తోత్రాలు చెబితే, దాన్ని చూపిస్తే ఇతరులకి, ఖచ్చితంగా ఒక రోజున అది జరుగుతుంది. అప్పుడు అందరూ నిజంగా వీళ్ళ దేవుడు నిజమైన వాడని కనపరుస్తారు. అలాగున మనం విశ్వాసము కలిగిన విశ్వాసులంగా, మనం జీవం కలిగిన విశ్వాసులంగా ఈ యొక్క యాత్రలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.